విశాఖ కేజీహెచ్లో అడ్మిట్ అయిన 14 ఏళ్ల అమ్మాయి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ కి టెస్టులు చేయగా అమ్మాయికి కోవిడ్ నిర్ధారణ అయిందని తేలింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పేషెంట్ నార్మల్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. రోగికి సంబంధించిన వివరాలను కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. దీంట్లో మనకి ఫస్ట్ టైం ఈరోజు ఒక కేసు అయితే వీటీఎం టెస్ట్ అంటే దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్గా ముందు మనం చెప్తాం. ఒక బ్రెయిన్ సర్జరీ చేయాల్సిన బ్రెయిన్ ట్యూమర్ ఉండే ఒక 14 years గర్ల్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ కానీ రెడీ చేయడం జరిగింది. ఆపరేషన్ చేద్దామని అనుకున్న టైంకి మనకి గత ఫీవర్ ఉండడం వల్ల ఇమీడియట్గా ఏంటంటే నా మంచిగా ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేస్తే అది స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. బట్ పేషెంట్ సర్జరీ చేయించుకోవడానికి క్లియర్ కట్గా అబ్సల్యూట్గా హీల్ అండ్ హెల్తీగా ఉంది. ఒక్క ఫీవర్ తప్పించి అదర్వైజ్ ఇంకే కంప్లైంట్ కూడా లేదు ఈ పేషెంట్. వీటీఎం ఎప్పుడైతే మనం పాజిటివ్ వచ్చిందో దాన్ని ఆర్టీపీసీఆర్తో మళ్ళీ మనం కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకన్నా మంచిదని మిగతా పేషెంట్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వాళ్ళని ఇమీడియట్గా ఐసోలేషన్ వార్డు మనం ఆల్రెడీ ఈ కోవిడ్ కోసం ప్రిపేర్ చేసిన ఐసోలేషన్ వార్డులో వాళ్ళ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో పేషెంట్ అయితే ప్రస్తుతానికి ఏ విధమైన ఇబ్బంది కానీ ఏ విధమైన కాంప్లికేషన్స్ కానీ ఇటువంటివి ఏవి ఈ పేషెంట్లో లేవు. వీళ్ళకి SpO2 ఆక్సిజన్ పర్ఫెక్ట్గా ఉంది. పేషెంట్కి నడవడం కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాటిలో కంఫర్టబుల్గా ఉన్నారు. ఆవిడతో పాటు వాళ్ళ మదరు ఫాదర్ కూడా ఉన్నారు. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి